జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా ఆలోచించి మరీ చేస్తాడు. దీర్ఘదర్శి ఆయన. దీర్ఘకాలం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచించి మరీ చేస్తాడు. దీర్ఘకాలంలో ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వంతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాడు. దీనితో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో చాలా పలుకుబడి ఉన్నదని చెప్పుకునే చంద్రబాబు తనకు ఢిల్లీ పెద్దలతో చాలా పరిచయాలు ఉన్నాయి. ప్రధానితో పరిచయం ఉంది, హోంమంత్రితో పరిచయం ఉంది. వారు నాకు తరచుగా మాట్లాడుతుంటారు, వారి నుంచి సమాచారం వస్తుంటుంది. వారి సలహా మేరకే నేను నా రాజకీయ ప్రయాణం ప్రస్తావన చేస్తున్నానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కూడా అనేక మార్లు తత్తిరి మాటలు మాట్లాడుతుంటారు. కానీ నిజంగా వారికి ఎక్కడ ఢిల్లీలో ఏం పలుకుబడి ఉందో మనకు అర్థం కాదు. అయితే జగన్ ఢిల్లీ పెద్దల ముందు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని జీరోలను చేసేసాడని మాత్రం చెప్పవచ్చు. జగన్ ఏం చేసినా దానికి లెక్క ఉంటుంది. జగన్ రాజకీయంగా దెబ్బ కొట్టే ముందు ఒక పద్ధతి పాటిస్తారు. ప్రతి నిర్ణయం వెనుక పక్కా వ్యూహం ఉండాల్సిందే. 2014లో తాను విజయం సాధిస్తానని ఆయన గట్టిగా విశ్వసించారు. కానీ అక్కడ దెబ్బ తగిలిన తర్వాత ఆయనలో పరేంగిత జ్ఞానం నిద్రలేచింది. అంటే ఆయన ఎక్స్ట్రా సెన్సిటివ్గా తయారయ్యాడు. అనేక అంశాలను చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందువల్లనే ఎక్కడెక్కడ అభ్యర్థులను మార్చాలి, ఎక్కడెక్కడ అభ్యర్థులను ఎమ్మెల్యేలను తొలగించాలి, ఏ రాజకీయ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ రాజకీయ శక్తులను అణచివేయాలన్న విషయం మీద ఆయనకి చాలా స్పష్టమైన అవగాహన వచ్చింది. 2014లో వచ్చిన ఓటమి ఆయనను నిద్రలేపింది. 2019లో వచ్చిన ఘన విజయం ఆయనలో అహంకారం ఏమాత్రం నింపలేదు. అది ఆయన గొప్పతనంగా మనం భావించవచ్చు. చిన్న వయసులోనే అహంభావపూరితమైన వైఖరి లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, సంయమనంతో వ్యవహరించడం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకగా చెప్పుకోవచ్చు. 5 ఏళ్లలో తిరిగి వస్తామని 2014లోనే ధీమా వ్యక్తం చేశాడు. 2014లో బెంబేలు పడలేదు. ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత తిరిగి పుంజుకునేదే ఉండదని జాతీయ పార్టీలు సైతం, విశ్లేషకులు సైతం అంచనాల మీద అంచనాలు వేశారు. వారి అందరినీ తప్పు అని జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు. అదే ఆయన ప్రత్యేకత. 2019లో తన దెబ్బ ఏమిటో చూపించాడు. అంతటితో ఆగలేదు. అసెంబ్లీలో 23, లోక్సభలో 3 సభ్యులకు పడిపోయిన చంద్రబాబును ఇంకా పరాభవం వెంటాడుతూనే ఉంది. జాతీయ స్థాయిలో ఇప్పుడు టీడీపీ చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితిని చవిచూడబోతోంది. రాజ్యసభలో మరో 3 నెలల కాలంలో టీడీపీ సంఖ్యాబలం 0కి చేరనుంది, 0 అవుతుంది. ఏపీ నుంచి మొత్తం 11 స్థానాలు వైసీపీ ఖాతాలోనే జమ కానున్నాయి. రాజ్యసభలో మొత్తం 55 ఖాళీలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి 3 స్థానాలు ఖాళీ అవుతాయి. వైఎస్ఆర్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 2, 2024లో సభ్యులుగా వీరి కాల పరిమితి ముగుస్తుంది. మార్చిలో ఈ ఖాళీల భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా కొత్త సభ్యుల ఎన్నిక కానున్నారు. ఈ సమయానికి ఎన్నికలు పూర్తయి కొత్త సభ ఏర్పడే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం వైసీపీ నుంచి ఖాళీ అవుతున్న స్థానంలో పాటుగా మిగిలిన 2 స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. వైసీపీ నుంచి 3 స్థానంలో ఒక ఓసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ సామాజిక సిద్ధాంతానికి అనుగుణంగా అవకాశాలు కల్పిస్తారని చెప్తున్నారు. వైసీపీకి ప్రస్తుతం రాజ్యసభలో 9 మంది సభ్యులు ఉన్నారు. కొత్తగా రిటైర్ అయ్యే వారిలో ఒక వైసీపీ సభ్యుడు ఉన్నారు. ఆయనతో పాటుగా మరో 2 స్థానాల్లో వైసీపీ సభ్యులు ఎన్నిక కావటం ద్వారా రాజ్యసభలో ఏపీ నుంచి మొత్తంగా వైసీపీ సభ్యులే ఉండనున్నారు. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. పెద్దల సభలో ఇది అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది. 40 ఏళ్ల టీడీపీ చరిత్రలో పెద్దల సభలో ఒక్క సభ్యుడు కూడా లేకపోవటం దాదాపుగా ఇదే కావచ్చు. ఒక దశలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 28 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైనప్పుడు ప్రతిపక్ష హోదా కూడా పోయింది అని ఎద్దేవా టీడీపీ వారు చేసేవారు. ఇప్పుడు రాజ్యసభలో మీకు ఒక్క సీటు కూడా లేదని వైసీపీ వారు ఎద్దేవా చేయడానికి అవకాశం లభించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్లమెంటులో పెద్దల సభలో చంద్రబాబు బలం జీరోగా అవనుండటం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చగా మారింది. అంటే మనము ఇటీవలి కాలంలో వస్తున్న సర్వేలు చూస్తుంటే లోక్సభ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోయే పరిస్థితి ఉన్నది. 25 సీట్లలో 24 ఖచ్చితంగా వైసీపీ నెగ్గుతుంది. ఒక స్థానం టీడీపీకి వస్తే రావచ్చు, లేకపోతే లేదని కూడా సర్వేలు తెలియజేస్తున్నాయి. ప్రముఖ సంస్థలు చేసే సర్వేలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా జీరోగా ఉంటారా, లేకపోతే ఒక సభలో ఒక సీటుతో చంద్రబాబు నాయుడు లింగు లిటుకుమంటూ ఆయన పార్టీ ఉంటుందా అన్నది చూడాలి. 2024 మే తర్వాత ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. ఏపీ నుంచి మరోసారి కొత్త సభ్యులు ఎన్నిక కావాలంటే ప్రస్తుత సభ్యుల్లో ఎవరైనా రాజీనామా చేయాలి, లేదా 2026 జూన్ వరకు వేచి చూడాల్సిందే. పరిస్థితి ఎంత దయనీయంగా మారింది. చంద్రబాబు నాయుడు ఒకానొక దశలో ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీయే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండింది. అలాంటి పార్టీ స్థితి నుంచి నీ నాయకత్వంలో తెలుగుదేశం 0 వైపు ఎదురు చూస్తున్నది. 0 వైపు పోయే పరిస్థితి దాపురించే అవకాశం ఉన్నది. ఇంతటి దుస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. 1982 నుంచి తెలుగుదేశం పార్టీ ఉత్థాన పతనాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న నాకు చంద్రబాబు హయాంలో, చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఇంత దుస్థితికి వస్తుందని ఊహించలేదు. ఎన్టీ రామారావు ఎన్నో ఆదర్శాలతో ప్రారంభించిన ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో మురికి కూపంలో లాగా మార్చేశాడు. దురదృష్టం, నిజంగానే దురదృష్టం. తెలుగు ప్రజల దురదృష్టం. తెలుగు భాష, తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి, తెలుగు వారి ఆత్మగౌరవం ఇవన్నీ చంద్రబాబు పుణ్యమా అని సర్వనాశనం అయిపోయాయి.